తెలంగాణ కేబినెట్ సమావేశం తర్వాత మంత్రి కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డికి సారీ చెప్పారు. తన కూతురు ఆవేశంలో సీఎంపై ఆరోపణలు చేసినట్టుగా ప్రకటించారు. చాలా రోజులుగా ఈ ఎపిసోడ్ కంట్లో నలుసులా మారింది. ఇంతకీ కొండా సురేఖ వెనక్కు తగ్గారా? క్షమాపణ చెప్పడం వెనుక ఏం జరిగింది? తెర వెనక జరిగిన ఎపిసోడ్ ఏంటి? ఇష్యూ సెటిల్ చేయడానికి కొండా సురేఖ డిసైడ్ అయ్యారా? ఓఎస్డీ తొలగింపు వ్యవహారం నుంచి దీపావళి రోజు సీఎం రేవంత్ ఇంటికి వెళ్లి కొండా సురేఖ దంపతులు కలిసే వరకు అంతా సీక్రెట్ గానే జరిగింది. కొండా సురేఖ కూతురు రేవంత్ రెడ్డిపై చేసిన కామెంట్స్ పై అటు పార్టీ ఇటు సీఎం రేవంత్ బాగా హర్ట్ అయ్యారు. అసలు ఈ వ్యవహారంతో సంబంధం లేని తనను ఇష్టం వచ్చినట్లుగా ఆరోపణలు చేయడంతో సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ గా ఉన్నారు. దీన్ని సెటిల్ చేయడానికి పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ప్రయత్నించారు. 2 రోజులు ప్రయత్నించినా సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇవ్వడానికి నిరాకరించినట్టుగా తెలిసిందే. దీంతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ముందుంచి కొండా సురేఖ దంపతులను సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి తీసుకెళ్లినట్టుగా సమాచారం. దీపావళి రోజే సీఎం రేవంత్ రెడ్డికి కొండా సురేఖ తన కూతురు చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పారు. కుటుంబంలో వచ్చినట్టే మా పార్టీలో కూడా ఏదో మిస్అండర్స్టాండింగ్ తోటి కొన్ని గొడవలు రావడం జరిగింది. మరి కుటుంబం అన్నాక అందరం కలిసి నడవాల్సిందే. కాబట్టి మరి మా పాప ఏదైతే ఆ రోజు అంటే కొంత పోలీస్ రావడం వల్ల ఆవేశంలో ముఖ్యమంత్రి గారిని కొంత మాట్లాడడం ఏదైతుందో దాని విషయంలో నేను క్షమాపణ చెప్తూ మాదంతా కూడా అందరం సర్దుకొని ముందుకెళ్తామని తెలియజేస్తాను. గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కొండా సురేఖ ఎపిసోడ్ తో పాటు జూపల్లి కృష్ణారావు వ్యవహారం పైన సీరియస్ గానే వార్నింగ్ ఇచ్చారట సీఎం. మంత్రులుగా మీరు చేసే పొరపాట్లకు బయట ఏమీ తెలియని తమ కుటుంబ సభ్యులపై ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేసినట్టుగా సమాచారం. రోజుకో మంత్రి వివాదాలు తెచ్చి పలుచన చేస్తే అందరూ నష్టపోతారని హితవు పలికినట్టుగా తెలిసిందే. వరుసగా కొండా సురేఖ వివాదాల్లో ఇరుక్కోవడంతో అధిష్టానం దగ్గర కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురైనట్టుగా తెలుస్తోంది. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలని కొండా సురేఖ నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డికి క్షమాపణ చెప్పేశారు. కొండా సురేఖ వివాదం వెనక ఏం జరిగింది అన్న నివేదికను సీఎం రేవంత్ రెడ్డి తెప్పించారట. తెర వెనుకుండి నడిపించిన వాళ్ల చిట్టా బయటకు రావడంతో ఈ వివాదానికి ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టాలని డిసైడ్ అయి కొండా క్షమాపణ చెప్పేశారని టాక్.